వైఎస్ఆర్సీపీలో చేరాలని విశ్వ ప్రయత్నం చేయలేదా? రాజమౌళి ప్రసాద్ రెడ్డి అడ్డుకొంట కదా ఆగింది. ఏం చేస్తాను నువ్వు? 4 సంవత్సరాలు 9 నెలలు నువ్వు పార్టీతో సంబంధం లేదని చెప్పి తెలుగుదేశం వాళ్ళందరినీ తిట్టి చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీవి బొచ్చుల సర్వే అంటావా? తెలుగుదేశం పార్టీ బొచ్చుల సర్వే అంటావు? చంద్రబాబు నాయుడు గారిని సీఎం రమేష్ గారిని ఇద్దరిని కలిపి కులం పెడుతూ తిట్టావు. 3 నెలలు కిందట చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేస్తే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని ఇప్పుడు నేను తెలుగుదేశం అని నీ అంతకు నువ్వు కండవ కప్పుకుంటావా? ఎవరిచ్చినా నీకు అధికారం? తెలుగుదేశం జెండా వాడుకునే దానికి, తెలుగుదేశం కండువా కప్పుకునే దానికి నీకు ఎవరు అధికారం ఇచ్చారు? ఎవరు నేను రోడ్లలో తిరిగేదానికి అధికారం ఇచ్చినారు? ఏ పార్టీ నువ్వు? ఏ పార్టీ అది? నియోజకవర్గ పార్టీనో, జిల్లా పార్టీనో, రాష్ట్ర పార్టీనో చూసుకోవాలా? ఇప్పుడు ఏకంగా కొండారెడ్డి పెట్టని నువ్వు బ్రేకింగ్ న్యూస్ ఇస్తావా? అంటే ఏ పార్టీ అధికారంలో ఉన్నా నువ్వే ఉండాలా? 40 ఏళ్ళు కాంగ్రెస్లో, తెలుగుదేశం పార్టీలో 40 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఇన్ఛార్జిగా ఉండి ఇప్పుడు 9 నెలలుగా మమ్మల్ని నాశనం చేసి ఇప్పుడు వచ్చి బ్రేకింగ్ న్యూస్ కొండాటి పెట్టి నీకు 86 ఏళ్ళు ఉన్నాయి. 84 ఏళ్ళు 2014లో ఎలక్షన్ అఫిడవిట్ ప్రకారం నీకు 84 ఏళ్ళు ఉన్నాయి, 74 ఉన్నాయి. 10 సంవత్సరాలు జరిగినాయి, 84 ఏళ్ళు ఉన్నాయి. వాస్తవానికి 26 ఏళ్ళు ఉన్నాయి. నాకు కాదు, నువ్వు 3 ఏళ్ళ కింద ఏం చెప్పినావు? నీ పార్టీ ఆఫీస్లో మీటింగ్ పెట్టి, ప్రెస్ మీట్ పెట్టి, నాకు టికెట్ ఏం లేదు, ఎవరికి వచ్చినా నేను టికెట్ చేస్తాన్నావా? 2014లో ఇదే మాట మాట్లాడినావు కదా, నాకు టికెట్ అవసరం లేదు, ఎవరికి వచ్చినా చేస్తానని చెప్పినావా? మళ్ళీ మోసపూరితంగా టికెట్ తెచ్చుకున్నావా? ఇప్పుడు నిన్ను పిలిచలే, నువ్వు పార్టీలో చేర్చుకోలే, నువ్వు పార్టీకి సంబంధం లేదు, నీ పార్టీ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టి నేను ఎవరికి టికెట్ వచ్చినా చేస్తాను. నువ్వు ఇప్పుడేమంటాను? నాకు టికెట్, నా కొడుకు టికెట్. ఏమైనా మేమంతా ఈ ఉండే వాళ్ళతో మేమేమైనాం? మేము నాయకులం కాదా? పార్టీకి పని చేయలేదా? సర్వస్వం దారిపోలేదా? నాకు కాకపోతే నా కొడుకు లేరు, డాక్టర్లు లేరు, మా కొడుకులు లాయర్లు లేరు, మా ఇంట్లో చదువుకునే లేరు, ఎవరికి లేరు? మళ్ళీ చెప్పు. ఇది చాలా తీవ్రమైన విషయం. ఇది నీకు టికెట్ కాదు, నీకో మీ నాయనకు టికెట్ కాదు. నువ్వు తెలుగుదేశం పార్టీలో అడుగుపెట్టినా కూడా ఓర్చుకునే ప్రసక్తి లేదు. ఏం అవసరం ఉంది నీకు? తెలుగుదేశం పార్టీకి మాకు నీతో నీ కుటుంబంతో ఏం అవసరం ఉంది? నిన్న ఎలక్షన్లో జమ్మలమడుగులో ఆదినారాయణ రెడ్డి, రామసుబ్బారెడ్డి కలిస్తే రాష్ట్ర స్థాయి నాయకులు ఒక మంత్రి, మాజీ మంత్రి కలిస్తే 52,000 మెజార్టీతో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే గెలిచినాడు. నువ్వు కలిస్తే, నువ్వు వరదారెడ్డి, నువ్వు నీ కొడుకు కలిస్తే ఈ నియోజకవర్గంలో 72,000తో వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. ఇది సత్యం. ఇది నీలాంటి ఎప్పుడు అధికార పార్టీనా? మేము ఎప్పుడు ప్రతిపక్షమేనా? కాంగ్రెస్లో ఉండి వేధించినావు, ఎమ్మెల్యేగా వేధించినావు, కాంగ్రెస్ అధికార పార్టీ ఇన్ఛార్జిగా వేధించినావు, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా వేధించినావు. 40 ఏళ్ళు 45 ఏళ్ళు గ్రామ స్థాయి నుంచి, వార్డు స్థాయి నుంచి, నియోజకవర్గ స్థాయి వరకు నీ వేధింపులకు నాశనం అయిపోయి రాబోయే 5 ఏళ్ళు కూడా మేము నీతో ఎగాలని ఇదో ఏమి కర్మ పట్టింది మాకు? ఎవరు నువ్వు ఈ పార్టీకి? నువ్వెవడు? నీ కొడుకు ఎవడు? అభ్యర్థిని ప్రకటించుకోవడానికి ఎవరు కొండారెడ్డి? చాలా తీవ్రమైనటువంటి విషయం నేను చెప్తున్నా. నీకే టికెట్ వస్తే నీతో పోరాడడానికి మేము నక్సలైనా చేయాల్సిందే. నీతో పోరాడలేకపోతే ఋషికేశ్కో, హరిద్వార్కో పోయి మా ముక్తారేడన పెద్దది స్వామి దగ్గర పోయి మేము దర్గాకు పోయి అసన్యాసం చేసి నీకు, నీ కొడుకు, నీ కుటుంబ సభ్యులకు ఈ ప్రొద్దుటూరు రాజ్యాన్ని
రాసి రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్టర్ చేసి మేము ఎక్కడికన్నా పోవాల్సిందే. అది తప్ప వేరే మార్గం లేదు. ఇది చాలా తీవ్రమైన విషయం. ఇది కార్యకర్తలకు నాయకులకు కూడా చెప్తున్నా, మీరు మీ ఇష్టం వచ్చినట్లు పార్టీలో లేనోడు పిలిస్తే భవిష్యత్తు గ్యారంటీ అదని ఇదని పోతే మాత్రం మీకు భవిష్యత్తు ఉండదు చెప్తున్నాను. మీకు ఖచ్చితంగా భవిష్యత్తు ఉండదు. ఎవరైతే పోతున్నారో రాష్ట్ర పార్టీ నుంచి ఫోన్లు చేసి వాళ్ళు పార్టీలో లేరు, వాళ్ళ మట్టి పోవద్దని చెప్తే కూడా కొంతమంది పోతున్నారు, కొంతమంది పొరపాటు పడిపోతున్నారు. నేను ఒకటి అడుగుతున్నా, వరదారెడ్డి గారు, కొండారెడ్డి గారిని, నిజంగా నీకు ఓట్లు మనుషులు ఉంటే 4 సంవత్సరాలు 9 నెలలు ఏమైనారు? నీ మనుషులు ఏమైనారు? అంటే తెలుగుదేశం పేరు చెప్పుకొని తెలుగుదేశం కార్యకర్తలను నాయకులను మోసం చేసుకొని నీ వెంట తిప్పుకొని నువ్వు టికెట్ అడుగుతావా? ప్రొద్దుటూరు నియోజకవర్గంలో 25,000 పైన ఉద్యోగస్తుల కుటుంబాలకు ఓట్లు ఉన్నాయి. ఈ 3 నెలల్లో సబ్ రిజిస్టార్ ఆఫీస్ మీదకి దాడికి పోతావు, డిఎఫ్ఓ ఆఫీస్ మీదకి, ఫారెస్ట్ ఆఫీసర్ మీదకి దాడిపోతావు, వారం కిందట తహసీల్దార్ ఆఫీస్ మీదకి, తహసీల్దార్ మీదకి దాడిపోతావు. నీకు 4 సంవత్సరాల 9 నెలలు ఆఫీసులో ప్రభుత్వ